హలో గైస్, నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏ మూవీకి రివ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే నేను టిఎఫ్ఐ బానిస. ఏ మూవీ నచ్చినా నచ్చకపోయినా ప్రతి మూవీ చూస్తా. అందులోనూ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ మూవీస్ అంటే అస్సలు వదిలేదే లేదు. నిన్న నైట్ ఓజీ ప్రీమియర్ షో అయింది. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. మరి వెళ్ళాలి, రచ్చ చేయాలి, ఎంజాయ్ చేయాలి. మనకి పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. మనకి స్టోరీ అవసరం లేదు, బ్యాక్ డ్రాప్ ఏమున్నా పర్లేదు, యాక్షన్ సీక్వెన్స్ ఏం లేకపోయినా, లవ్ రొమాన్స్ ఏం లేకపోయినా పర్లేదు. బట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన చూస్తే చాలు అనుకునే మనకి ఓజీ సినిమాతో సుజిత్ భయ్య ఇచ్చాడు ఫుల్ మీల్స్ భయ్య. యాక్షన్ సీక్వెన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇంతకంటే ఏం కావాలి? ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో సినిమా రెట్లుందో దానికి. సుజిత్ భయ్య ఫస్ట్ నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ భయ్య. దాని తగ్గట్టు ఇంకొక తయారయ్యాడు సినిమాకి, అదే తమనన్న కొడుతుంటే ఉంటది ఒక్కొక్క సీక్వెన్స్ కి పోనకాలే మామూలు లేదు, పోనకాల లోడింగే. ఒక్కడు కూడా ఒక్క నిమిషం కూడా సీటు మీద ఉండలేరు. అంతలాగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఆ సీక్వెన్స్ కి, ఆ బీజిఎం కి. అసలు ఎగ్జాక్ట్ ఎలా అంటే అలా మన అన్నని ఎలా చూడాలి అనుకున్నామో స్క్రీన్ మీద అలాగే చూపించారు. స్టోరీ పరంగా ఇవన్నీ పరంగా దాని గురించి డిస్కస్ చేసుకోకపోవడమే మంచిది. మూవీ రివ్యూ అని చెప్పుకోవడం కంటే మూవీ వల్ల మనం ఎంత హ్యాపీగా ఉన్నామో చెప్పుకుందామనే నేను ఈ వీడియో తీస్తున్నా. దీన్ని మూవీ రివ్యూ అనుకుంటారో, మూవీ గురించి డబ్బా చెప్తున్నారో, సొల్లు చెప్తున్నారో అనుకుంటారో మీ ఇష్టం. కానీ చూస్తున్న 3 గంటల సేపు అసలు నాకు గూస్ బంప్స్ అయితే అసలు ఆగలేదు. అందుకే ఈ విషయం షేర్ చేసుకోవాలి, నేను ఎవరితోనైనా షేర్ చేసుకుందాం అనుకున్నా. అందుకే వీడియో తీసి యూట్యూబ్ లో పెడదాం అనుకుంటున్నా. సో ఎవరైతే ఇంకా ఓజీ సినిమా చూడలేదు అనుకున్నారు, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీరు పెట్టిన టికెట్ ప్రైస్ కి 100 రెట్లు వర్త్ ఉంటుంది. ఇది చెప్పగలను. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి భయ్యా, మామూలుగా ఉండదు. ముంబై ఏంటి, మదురై నుంచి జపాన్ నుంచి మళ్ళీ ముంబై, గ్యాంగ్స్టర్, అసలు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కి మీనింగ్ సినిమా అది. ఇంకా నేను ఆ హైప్ లోనే ఉన్నా. ఇంకా మాటలు కూడా నాకు తడబడుతూనే ఉన్నాయి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మీతో. ముఖ్యంగా ఫ్యాన్స్ కి అయితే పండగ అంటే పండగ. ఇంకొక 12 సంవత్సరాలు హిట్ లేకపోయినా మనం బతకగలం. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని ఎంత నిజం, పవన్ కళ్యాణ్ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇండస్ట్రీ హిట్ ఇస్తాడనేది అంతే నిజం. ఖుషి 2001లో వచ్చింది, తర్వాత గబ్బర్ సింగ్ 2013 12 సంవత్సరాలు, ఓజీ 2025 ఇంకో 12 సంవత్సరాలు, పుష్కరం అంటే చూసుకో. ఇండస్ట్రీ హిట్ పక్కా వస్తుంది. అట్లా ఉంటది. అది ఎలా ఉంటది అంటే నెక్స్ట్ పుష్కరం వరకు గుర్తుపెట్టుకోవచ్చు మనం. కాలర్ ఎగరేయచ్చు మనం. యూఎస్పీకే ఫ్యాన్. జై హింద్.